కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి మీద ప్రత్యేకమైన దృష్టి సారించారు కూటమి ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా పాలకులు. ముఖ్యంగా 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో కూడా ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పథకాలు, అదేవిధంగా ప్రజలకు అందిస్తున్న సంక్షేమాల మీద కూడా వారికి వివరిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు అద్దంకి నియోజకవర్గంలో విస్తృత పర్యటన చేస్తున్నటువంటి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మనతో ఉన్నారు. వారి మాటలు తీసుకుందాం. అసలు ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది, ప్రజల నుంచి ఎటువంటి స్పందన? సార్ చెప్పండి. గడిచిన 2 సంవత్సరాల పాలనలో కూడా ప్రభుత్వం ప్రజలకు అనేక అంశాల్లో అభివృద్ధి పథకాలు అయితే అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇటువంటి సందర్భంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ఇప్పుడే మీరు చూశారు కదా! మేము ఏ కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాలు చేసాం అయన్నీ ప్రజల దగ్గరికి వెళ్ళి సక్రమంగా వస్తున్నాయా లేదా అనే దానికోసం ఈ కార్యక్రమం పెట్టుకున్నాము. ముఖ్యంగా ఎంపీ దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, పార్టీ క్యాడర్ దగ్గర నుంచి అందరూ కూడా రోజుకి 30 గ్రామాలు ఒక్కొక్కరు తిరిగేసి 30 ఇళ్ళు టచ్ చేసి ఆ 30 ఇళ్ళలో సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా వస్తున్నాయి. ఇందాక ఇప్పుడు చూసాం, పెన్షన్లు వస్తాయని అడిగాం. తల్లికి వందనం వస్తున్నాయని అడిగాం, వస్తున్నాయన్నారు. ఒకరిద్దరు అమ్మఒడి ఇది మన రైతు భరోసా ఏదో చిన్న మిస్టేక్ పడి ఇనాం భూమి అని పట్టడం వల్ల రాలేదన్నారు. దాన్ని కరెక్ట్ చేపిస్తా ఉన్నాం. ఇట్లాంటివి తిరిగినప్పుడు మనం ఎక్కడైతే ప్రభుత్వ పథకాలు ఏ ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అందరికి అందాలని చెప్పి పెట్టాడో అవి గ్రామాల స్థాయిలో అందరికి కూడా అందించడం కోసం ఈ కార్యక్రమం అనమాట. అయితే ముఖ్యంగా సార్, గతంలో ఎన్నడూ లేని విధంగా అద్దెంకి నియోజకవర్గంలో దీర్ఘకాల సమస్యలు మీ దృష్టికి కూడా తీసుకురావాల్సింది. దాని మీద మీరు ప్రత్యేక డ్రైవ్ కూడా స్పెషల్గా అంటే ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి రెవెన్యూ సమస్యల మీద ప్రత్యేక దృష్టి ఉంది. ముఖ్యంగా ఇటువంటి రెవెన్యూ సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి సార్? ఫస్ట్ అద్దంకిని బాపట్ల నుంచి ప్రకాశం జిల్లాలో తీసుకొచ్చాం. దాంతోపాటు రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చాం. ఈ 2 కార్యక్రమాలు మెయిన్ కార్యక్రమాలు చేసాం. ఇది కాకుండా వారానికి ఒక రోజు కలెక్టర్ గారిని పెట్టేసి గ్రీవెన్స్లు కూడా చూస్తున్నాం. 2-3 చాలా చోట్ల దేవాదాయ భూముల్లో పట్టడం కానీ రకరకాలుగా ఇబ్బందులు పడుతుంటే రెవెన్యూది ఒకటి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇప్పటికే 7 సబ్స్టేషన్లు నిర్మాణం చేస్తున్నాం. 132 కూడా టెండర్ అయిపోయింది. ఇప్పుడు 220 కూడా పెట్టడానికి రెడీ చేస్తున్నాము అప్గ్రేడ్ చేయడం కోసం. దాదాపు అద్దంకి టౌన్లో అయితే ఇప్పటికే 3000 స్తంభాల పైన మార్చాం. కాన్స్టిట్యున్సీ మొత్తం మీద ఆర్డీఎస్ఎస్ కానీ 5000 అబోవ్ విలేజేషన్ స్పెషల్ డ్రైవ్ తీసుకొని దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఓన్లీ పవర్కి సంబంధించి. ఇట్లా ఒకటి కాదు, కమ్యూనిటీ హాల్స్ కడుతున్నాం. కొంతమంది సిఎస్ఆర్ ద్వారా సైకిల్ ఇచ్చాం, చాలా పెద్ద ఎత్తున స్కూటర్లు ఇస్తున్నాము వికలాంగులకి. కమ్యూనిటీ హాల్ సిఎస్ఆర్ ద్వారా ఇప్పటికే 30-40 కమ్యూనిటీ హాళ్ళు కడుతున్నాము. ఇట్లా అన్నీ కొంత ఏమైనా ప్రభుత్వ పథకాలు, కొంత మా డిపార్ట్మెంట్ నుంచి, కొంతమంది ప్రజల నుంచి ఏదైతే కంపెనీలు ఉన్నాయో వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని సైకిల్ కానీ స్కూటర్లు కానీ కమ్యూనిటీ హాల్ అయ్యి వాళ్ళ ద్వారా కడుతున్నాం. ఆదాని కమ్యూనిటీ హాల్ వాళ్ళని అడిగి 3.5 కోట్లతో కమ్యూనిటీ హాల్ కడుతున్నాను అద్దంకిలో. దేవాలయాలకు సంబంధించి ప్రత్యేకమైన దృష్టి పెట్టి దాదాపు 10 దేవాలయాలు కడుతున్నాం కాన్స్టిట్యున్సీలో. సీజీఎఫ్ గ్రాంట్ ఒక వంతు మనం పెట్టుకుంటే 2 వంతు వాళ్ళు ఇస్తారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు చేసాం. రోడ్లు చాలా పెద్ద, ఇప్పుడు రోడ్డు ఓపెనింగ్కి వచ్చింది. ఇప్పుడు వచ్చినప్పుడు సప్తా ఒకటి ఓపెన్ చేసాం 30 లక్షలతోటి. ఇప్పుడు రోడ్డు ఒకటి కిలోమీటర్న్నర పైన రోడ్డు ఒకటి దాదాపు కోటి రూపాయలతోటి బీటీ రోడ్డు నిర్మాణం చేస్తున్నాం. సీసీ రోడ్లు వేస్తున్నాం గ్రామాల్లో. ఎప్పుడు లేని విధంగా కాలువలు, పోయిన 5 సంవత్సరాల కాలువలు కానీ రోడ్లు కానీ ఒక్కడ కూడా పట్టించుకోలేదు. పంట ముందు వచ్చేటప్పటికి కాలువలు అన్నీ కూడా క్లీన్ చేసి మన డిస్ట్రిబ్యూటర్ ప్రెసిడెంట్ల ద్వారా క్లీన్ చేపిస్తున్నాము. మొత్తం ఇవన్నీ కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున. ఇప్పుడు అద్దంకి వచ్చేసరికి ఊర చెరువు రిపేర్ చేస్తున్నాను. దాదాపు 100 కోట్ల రూపాయలతో తమ్మవరం దగ్గర నుంచి మన గొల్లకమ్మ నుంచి వాటర్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాము. ఇట్లా అన్ని కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకుంటాం. విద్యుత్ శాఖలో సార్ ముఖ్యంగా గతంలో లేని విధంగా సోలార్ ప్రాజెక్టు మీద ప్రత్యేక దృష్టి కూడా సారించడం జరిగింది. సోలార్ కోసం అంటే రాబోయే రోజుల్లో మ్యాక్సిమం అంతా సోలార్ మీద ఉండే విధంగా కూడా ఒక ప్రత్యేకమైన గతంలో ఎన్నడూ విధంగా ప్రణాళిక అయితే వస్తుంది సార్. ఆ విధంగా ఇటువంటి రెస్పాన్స్ వస్తుంది అంటే ఎటువంటి ప్రత్యేకమైన ప్రణాళికలు సేకరించేస్తున్నాం. ఇప్పుడు 6 లక్షల సూర్య గారు ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల కనెక్షన్స్ ఇస్తున్నాం. దాదాపు ఒక్కో కనెక్షన్ 1,60,000 నుంచి 1,30,000 చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఇది కాకుండా విండు, సోలారు, పిఎస్పీలు, బ్యాటరీ ఎనర్జీ ఇవన్నీ కూడా రాష్ట్రానికి వచ్చినాయి. గడిచిన 5 సంవత్సరాలు ఒక్క మెగావాట్ కూడా రాలే. 14-19లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత 7 గీగావాట్లు తీసుకొచ్చారు. ఇవాళ మళ్ళీ 100 గీగావాట్ల లక్ష్యంగా 160 గీగావాట్ల లక్ష్యంగా పనిచేస్తే 100 గీగావాట్లకి పర్మిషన్స్ ఇచ్చాం. ఇప్పుడు నేను చూసి ఉంటారు, మొన్న ఒకసారి నేను మన మంత్రి గారు లోకేష్ గారు చేతుల మీదుగా ఓపెన్ చేయించాం 600 మెగావాట్లు. నిన్న కర్నూలులో ఆయన వెళ్ళి, నేను అక్కడ ఉంటూ భోగాపురం ఉండటం వల్ల కర్నూలులో మంత్రి గారు వెళ్ళి 2 ప్రాజెక్టులు శంకుస్థాపన. దీనివల్ల మనకు ట్యాక్సులు రావటమే కాకుండా ఉద్యోగ అవకాశాలు యూత్కి ఇవన్నీ కూడా వస్తాయి. మన దగ్గర కూడా ఇక్కడ రెమ్స్ అని రెన్యూబుల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని పెడుతున్నా. రెమ్స్ అంటారు, REMZ. అది భవ్య స్కీమ్ ద్వారా చేస్తున్నాం. ఇప్పుడే భూసేకరణ చేస్తున్నాం. 1000 ఎకరాల్లో తీసుకొని డెవలప్ చేసిన తర్వాత
ఇండస్ట్రీస్ని అంటే రెన్యూబుల్ ఎనర్జీ అంటే సోలారు విండు అవి తయారు చేసే పరికరాలకు సంబంధించి ఫ్యాక్టరీ ఇక్కడ. ఎందుకంటే ఈ చుట్టుపక్కల యువతకి ఉద్యోగాలు రావాలంటే ఇక్కడ కూడా ఇండస్ట్రీ రావాలనే దానికోసం సెజ్ పెడుతున్నాం. సెజ్ పెట్టిన తర్వాత అప్పుడు ఇండస్ట్రీస్ వాళ్ళని పిలుస్తాం అనమాట. మా దగ్గర ఇక్కడ ల్యాండ్ ఉంది, రండి ఇక్కడ యూత్ ఉన్నారు, పని చేస్తారు, మీకు అన్ని విధాలా మీకు మాకేంటంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వాళ్ళకేమైనా ఇండస్ట్రీ సెజ్ కూడా పెడతాం, తొందరలో అది కూడా అయిపోయింది. చివరికి ఒక ప్రశ్న సార్, అయితే ఇంత అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రంలో, అభివృద్ధి సంక్షేమం మీద రెండు మీద దృష్టి పెట్టిన కూటమి ప్రభుత్వం మీద క్రెడిట్ చోరీ జరుగుతుందని చెప్పేసి ముఖ్యంగా అవినీతి ఆరోపణలు చేస్తూ వైసీపీ అయితే ఒక ప్రచారం చేస్తుంది. ముఖ్యంగా అద్దంకి నియోజకవర్గంలో కూడా గతంలో అనే విధంగా అవినీతి జరుగుతుంది, భూ కబ్జాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. దీనిపై మీరేమంటారు సార్? మా కాన్స్టిట్యూన్సీలో అయితే ఎక్కడ భూ కబ్జాలు కానీ భూమి మీద కానీ అట్లాంటి ఏం జరిగినా ఉపేక్షించేది లేదు. ఇంకోటి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి మాట్లాడేదానికి వాస్తవాలు లేవు, క్రెడిట్ చోరీలో ఏమి లేవు. ఆయన చేయని దాన్ని చేసినట్టు చెప్పుకోవటమే అతని నైజం. ఇప్పుడు ఎయిర్పోర్టు ఆ రోజు శంకుస్థాపన చేశారు, అన్నీ చేసి వాళ్ళ ప్రధానమంత్రి గారి చేతుల మీద చేశారు. రాబోయే రోజుల్లో పోలవరం 70% పూర్తి చేసిన పోలవరం ఘట్టం చేతకొని వాళ్ళు ఇవన్నీ మాట్లాడతారు. అదేవిధంగా అమరావతి రాజధాని ఆ రోజు నేను ఉన్నాను, హైదరాబాద్లో 30,000 ఎకరాలు తగ్గకుండా తీసుకోమన్నాడు. తర్వాత ఏం చేశాడు, ఇక్కడికి వచ్చి అధికారం నేను ఇల్లు కట్టుకున్నాను ఇక్కడే, నేను ఇక్కడే ఉంటా అన్నాడు. 3 దానిలో నాటకం ఆడాడు. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వేగవంతంగా పూర్తి చేస్తుంటే మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నాడు, నేను మావిగానే అని చెప్తున్నాడు. తలతెక్కలేని సమాధానంతో అతను కన్ఫ్యూజ్ అవుతా, జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తా, అభివృద్ధిని దూరం చేసుకుంటే ఇచ్చిన 5 సంవత్సరాలను వాడుకోకుండా ఇవాళ మాట్లాడటం సమంజసం కాదు. ఇది మొత్తానికి నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి సారించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాల మీద ఓర్వలేకే వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తుంది. ఏదేమైనప్పటికీ ఎవరైనా ఆరోపణలు చేసినా కూడా రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం మీద ప్రత్యేకమైన దృష్టి సారించి రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత సేవలు చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం నుంచి కూడా హామీ ఇస్తున్నారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, చెరుకుంపాలెం, అద్దంకి, ప్రకాశం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.